హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశికుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. తన సర్వే తనకే షాక్ ఇచ్చిందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ నిర్వహించిన సర్వేలో విజయసాయి రెడ్డి చెప్పినట్లే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నంత వరకు వైసీపీ గెలవటం అసాధ్యమని తేలింది. ఎలక్షన్ల ముందు జగన్ చేసినట్లు కోడికత్తి డ్రామా కానివ్వండి, వివేకానంద రెడ్డి హత్య కేసు కానివ్వండి, ఎలక్షన్స్ ప్రచారంలో జగన్కి కంటిపై తగిలిన రాయి గాయం కానీ జనాల్లో ఎంతో అనుమానాలు, ఎంతో భయాందోళనలు కలిగించాయి. అవి నేటికి పోనట్లేనా? ఒకటి, మీరు ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి చూస్తే జగన్ సర్వేలోనే జగన్కి షాక్ అంటే దాంట్లో నాకేం కొత్తగా అనిపించడం లేదు. ఎందుకంటే జగన్ ని ప్రజలు నమ్మము అని చెప్పి మ్యాండేట్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదంటే ఆయన పైన ఉన్న కోపం ఎలాంటిదో ఒకసారి అర్థం చేసుకోండి. అది ఒక రోజులోనో 2 రోజుల్లోనో 2 సంవత్సరాల్లోనో పోయేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తీరు నచ్చనప్పుడు ఆయన తన తీరును మార్చుకోవాలి. మార్చుకోకుండా ఏం చేస్తా ఉన్నాడు? మళ్ళీ అదే కులాల మధ్య చిచ్చులు, అదే మతాల మధ్య చిచ్చులు, ప్రాంతాల మధ్య చిచ్చులు, అదే మాట మార్చులు. అదే విధంగా ఏంటంటే ప్రజలకు దూరంగా ఎక్కడో ప్యాలెస్ లో బెంగళూరులో ఉండడం. ఏముంది, మన విజయవాడని సో కాల్డ్ సిటీ అని చెప్పి ఒకసారి వాడతాడు, మళ్ళీ విజయవాడే రాజధాని అంటాడు, ఒకసారి మ్యావిగన్ అంటాడు, ఒకసారి వైజాగ్ అంటాడు, ఒకసారి నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ అంటాడు, ఒకసారి నేను ఎక్కడ మునుగుంటే అక్కడ అంటాడు. అంటే ఈ విధంగా ఎన్నిసార్లు మాట మార్చాడు? అన్నిసార్లు మాట మారిస్తే నిలకడలేని వ్యక్తిని ప్రజలు ఎందుకు ఆదరిస్తారు? ఈ రోజు గతంలో నువ్వు చెప్పిన మాటకి నిలబడి ఉంటే ఈ రోజు నీకు అవకాశాలు ఇచ్చుంటారు. కానీ నువ్వేంది, గతంలో చెప్పిన మాటను తప్పావు, మడమ తిప్పావు. అంటే మాట తప్పడం, మడమ తిప్పడమే కాకుండా ప్రజల్ని వేధించావు, అక్రమ కేసులు పెట్టావు. సాధారణ ప్రజలు చనిపోతూ ఉంటే కరోనా సమయంలో బ్లీచింగ్ పౌడర్ జల్లుకోండి అని వ్యంగ్యంగా మాట్లాడావు. నీ అగ్రవర్ణం, నీ కులానికి సంబంధించిన కొంతమంది దళితుల్ని, ఎస్సీ ఎస్టీలు, ఎవరైతే బీసీలు, ఇలాంటి వాళ్ళని దమనకాండ చేస్తూ ఉంటే, చంపేస్తూ ఉంటే మాట్లాడకుండా నా వాళ్ళు అని చెప్పి నువ్వు వాళ్ళ కేసుల నుంచి కాపాడావు. ఇవన్నీ ప్రజలు ఎట్లా మర్చిపోతారు? నువ్వు ఒక సామాన్యుడిని, ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని చంపితే నువ్వు అతన్ని పిలిచి పక్కన కూర్చొని పెట్టుకొని చేయదట్టి శభాష్ అంటూ ఉంటే ప్రజలు నేను ఎందుకు నమ్ముతారు? నువ్వు గోండాలకి, రౌడీలకి సపోర్ట్ ఇస్తూ ఉంటే నేను ఎందుకు నమ్ముతారు ప్రజలు? ఈ విధంగా ఇవన్నీ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలు క్లియర్ కట్ గా ఉన్నారు. ప్రజలకి ఇప్పుడు ఏం కావాలి? అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి, సంస్కరణ కావాలి. ఆ అభివృద్ధి జరుగుతూ ఉంది, సంక్షేమం జరుగుతుంది, సంస్కరణలు జరుగుతూ ఉన్నాయి, ఒక సుపరిపాలన అందుతూ ఉంది ప్రజలకి. ప్రజలు ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు అంటున్నారు. ఇంకోటి కూడా చెప్పమంటారు, జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేదానికంటే ఈ రోజు రెట్టింపు సంక్షేమం ఇస్తున్నారు. గతంలో ఆయన అమ్మఒడి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అని చెప్పి దాన్ని అర్ధగొడి చేసాడు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పేరిట ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తూ ఉన్నారు. గతంలో 1000 రూపాయల పెన్షన్ పెంచడానికి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు తీసుకుంటే ఈ రోజు వచ్చిన 9 నెలల నుంచి పెన్షన్ పెంచి ఈ రోజు ఇస్తున్నారు. వికలాంగులకు 1 రూపాయి కూడా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో పెంచకపోతే ఈ రోజు దాన్ని 2 చేసి ఈ రోజు 6,000, 3,000 ఉన్నదాన్ని 6,000 చేసి ఈ రోజు పేదవాళ్ళకి ఇస్తున్నారు. అదే విధంగా వాళ్ళు ఎక్కడైనా దివ్యాంగులు బస్సులు వెళ్తే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ ఉన్నారు. ఈ విధంగా దివ్యాంగులకు అండగా ఉన్నారు. ఈ రోజు ఆడబిడ్డలు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఫ్రీ బస్సులో వెళ్తూ ఉన్నారు. ఒకప్పుడు బస్ ఛార్జీలు పెంచేశారు, రోడ్లు ఎట్టున్నాయో చూసాం. ఒకప్పుడు గ్యాస్ రేట్లు పెరిగిపోతే స్టేట్ తరపు నుంచి తగ్గించే అవకాశం ఉన్న తగ్గించకుండా భారాన్ని మోపాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు. ఇవన్నీ చూసిన మహిళలు, రైతులు, అదే విధంగా ఎవరైతే యువత అందరూ ఉన్నారో, పరిశ్రమలు వచ్చాయి, ఇవన్నీ చూసి యువత ఏమంటూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మాకొద్దు, జగన్మోహన్ రెడ్డి మాకు రాష్ట్రానికి హానికరం. ఏంటంటే మనం మద్యం సేవించడం ఆరోగ్యానికి, పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని ఏ విధంగా చెప్తాం, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏపీకి హానికరం అని ఈ రోజు రాష్ట్ర ప్రజలు చెప్తూ ఉన్నారు. చంద్రబాబు గారి విజన్, నారా లోకేష్ దూకుడు, రాష్ట్రం అభివృద్ధి పదంలో పరిగెడుతుంది. రాష్ట్ర ప్రజలను చూసిన, సోషల్ మీడియాలో జంజీని చూసిన కూటమికి పుష్కలంగా మద్దతు ఉన్నట్లు మనకు కనపడుతూ ఉంది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో డిఎస్సి విషయం మీద కానీ, గాదే సాయికృష్ణ విషయం మీద కానీ కమ్మ కాపు గొడవలు, కాపు గొడవలు పెడుతూ 2029లో మేమే వస్తాం, రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏమో చూపిస్తాం అని చెప్పేసి సవాళ్ళు విసురుతూ ఉన్నారు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఒకటి, ఈ రోజు గాదే సాయికృష్ణ ఇష్యూ అండ్ డిఎస్సి ఇష్యూ అయినా, దీంట్లో డిఎస్సి ఇష్యూ అయితే ఏమీ లేదు కానీ బుర్ర జల్లుతుంది. దానికి ఆధారాలతో సహా ప్రభుత్వం సరుపు నుంచి అధికారులు వచ్చి బయట పెడితే జగన్ మూతిపళ్ళు రాలగొడితే మళ్ళీ వచ్చి నాకు సమాధానం చెప్పలేదంటున్నాడంటే ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మంచి వైద్యుల్ని కలిస్తే చెబుతారు. ఎందుకంటే నువ్వు చేసిన ప్రతి ఫేక్ ఆరోపణకి ఈరోజు ఆధారాలతో తరపున వాస్తవాలేంటో ప్రజల ముందు పెట్టారు. అవునా కదా? ఆ ఆధారాలు అనేది ఈరోజు క్లారిటీగా డిసైడ్ చేశాయి. అవునా కదా? ఇంత క్లారిటీగా మనం ఇచ్చినప్పుడు ఈ ఫేక్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఫేక్ మాటలు మాట్లాడుతున్నాడు. గాదే సాయికృష్ణ ఇష్యూ కావాలని ఎక్కడో జరిగిన ఒక ఇష్యూ పొలిటికల్ ఇష్యూగా చేయాలని కులాల మధ్య చిచ్చులు పెట్టాలనుకున్నావు. నీకేం కొత్త కాదు కదా. మీ నాయన కూడా అలాగే కులాల మధ్య చిచ్చులు పెట్టాడు, లాస్ట్కి ఏమైపోయాడో చూసాం. నీ బ్రతుకు కూడా అంతే అని ఈ రోజు రాష్ట్ర ప్రజలు అంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇంకొకటి, మీరు లాస్ట్ లో ఒక మాట అన్నారు, ఏమని, అధికారంలోకి వచ్చేస్తాం, రాజారెడ్డి రాజ్యాంగం అని. ఎవరు రాజారెడ్డి? రాజారెడ్డి ఎవరంటే బ్రిటిష్ వాళ్ళకు పంది మాంసం సప్లై చేశాడని నేను చెప్పడం కాదు, ఆ రోజుల్లో చూసిన వాళ్ళు చెప్పారు.
అంటే బ్రిటిష్ వాళ్ళకి పంది మాంసం సప్లై చేసిన రాజారెడ్డి ఏం రాజ్యాంగం ఉంటుంది? అమాయకుల్ని నేను ఒక స్టోరీ చదివాను. రాజారెడ్డి ఒక ఊర్లో ఒక గ్రామంలో ఆ ఇంట్లో వాళ్ళందరినీ వాళ్ళకి సపోర్ట్ చేయలేదని చెప్పి ఎలక్షన్ అప్పుడు ఆ ఇల్లుని కూల్చేసి కాల్చేస్తూ ఉంటే ఆ ఇంట్లో గోవులుంటే ఆ గోవుల్ని కూడా కాల్చి చంపించిన చరిత్ర. గోహత్య ఎంత పాపమో మనకు తెలుసు. అలాంటి గోహత్య చేయించే ఆ రోజు ఆ ఇంట్లో ఒక ముసలామి శాపం పెట్టిందంటే పెద్ద ఆమె. ఈ రోజు ఆ గోవులు ఎలాగైతే బాధతో చనిపోతున్నాయో ఆ విధంగా నీ కొడుకులు నువ్వు మొక్కలైపోతారని చెప్పి చెప్పిందంట. అదేంటంటే ఒక గోవులు ఉంటే ఆడ ఈ బాంబులు పెట్టి కాల్చి చంపారంటండి. అంటే ఆ విధంగా చంపిన జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి ఆయన రాజ్యాంగం తీసుకొని వస్తా. ప్రజలేమంతా నీకు ఎలా కనిపిస్తున్నారు? గుర్తుపెట్టుకో, నీ రౌడీయిజం, నీ రౌడీ రాజకీయాలు చిల్లవింక. ప్రజలు చైతన్యవంతులు, గుర్తుపెట్టుకో. ఎవరికైనా ఈ రాష్ట్రంలో అవకాశం ఇస్తారేమో కానీ నీకు మాత్రం అవకాశం ఇవ్వరు. ఎందుకంటే నీ క్రూయాలిటీ ఈ రాష్ట్రం చూసింది, నీ దుర్బుద్ధి రాష్ట్రం చూసింది, రాష్ట్రంపై నీ కక్షను చూసింది. ఎందుకంటే ఒక రాజధాని నిర్మాణం అనేది పార్టీలకు సంబంధం లేకుండా జరుగుతూ ఉండాలి. అభివృద్ధి అనేది పార్టీలకు సంబంధం లేకుండా జరగాలి. పార్టీలు 5 ఏళ్ళు అధికారంలో ఉంటాయి, 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉంటాయి, కానీ అభివృద్ధి ఇవి ఎక్కడ ఆగకూడదు. కానీ అవుటిని ఆపావు నువ్వు. ఏ రాజకీయ నాయకులు వచ్చినా యువతకి ఉపయోగపడే పథకాలతో వెళ్ళాలి, కానీ యువత పొట్టగొట్టే పథకాలతో వెళ్ళకూడదు. కానీ నువ్వు యువత పొట్టగొట్టావు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చూసిన రాష్ట్ర యువత అడుగుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు అంటున్నారు, నువ్వు రాజారెడ్డి రాజ్యాంగం అంటున్నావు కదా, నువ్వు చెప్పే రాజారెడ్డి రాజ్యాంగం కంటే అంబేద్కర్ రాజ్యాంగం చాలా పవర్ఫుల్. ఆ అంబేద్కర్ రాజ్యాంగం ఈరోజు నడుస్తుంది. రానున్న రోజుల్లో నిన్ను, నీ పార్టీని అంబేద్కర్ రాజ్యాంగంతో చిత్తుగా ఓడించి నిన్ను నా ఇంటికి కూడా వేయలేరన్న నిన్ను నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని తీసుకొని వచ్చే స్థాయికి తీసుకొచ్చింది మేమే. రేపు భవిష్యత్తులో నాకు ఎమ్మెల్యేగా గెలిపిండని అడుక్కునే విధంగా చేయబోయేది కూడా మేమే అని ఈ రాష్ట్ర యువత, ఈ రాష్ట్ర ప్రజలు అంటున్నారు. ఎందుకంటే నీకు ఈ రాష్ట్రం పైన కక్ష ఉంది. ఈ రాష్ట్రం మాకు ప్రాణం. మాకు ప్రాణమైన దానిపైన నువ్వు కక్ష కడితే నిన్ను ఎలా భూస్థాపితం చేయాలో మాకు తెలుసు అని ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు అంటున్నారు. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీకి డిపాజిట్లు కూడా రావు. చూసుకోండి, డిపాజిట్లు కూడా రావు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ చూస్తున్నారు. ఎందుకంటే కంపెనీలు వస్తుంటే కేసులు వేసి ఆపిస్తాడు. ఇలాంటి వ్యక్తి మాకు వద్దు అని అంటూ ఉన్నారు. ఆంధ్ర ప్రజలు తెలివైన వాళ్ళు, సరైన నిర్ణయం తీసుకుంటారు. వేచి చూద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.